తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. Hi, this is Gayatri. Welcome to ET Exclusive. సినిమాలకున్న బిగ్గెస్ట్ సీజన్ ఏంటి అని ఎవరిని అడిగినా కళ్ళు మూసుకుని సమ్మర్ అని టకీమని చెప్పేస్తారు. అలాంటి శోభ ఉన్న సీజన్ గత కొన్నాళ్లుగా కళావిహీనంగా మారింది. ఆఫ్టర్ కోవిడ్ ఇప్పటిదాకా కోలుకోలేకపోయింది సమ్మర్ సీజన్. నెక్స్ట్ ఇయర్ మాత్రం ప్రీ కోవిడ్ వైబ్స్ని ప్రేక్షకులకి గట్టిగానే పరిచయం చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టుంది. ఇప్పటి నుంచే ఆ కళ కనిపిస్తోందంటున్నారు క్రిటిక్స్. 2026 సమ్మర్ మీద ఫస్ట్ ఖర్చీఫ్ వేసిన సినిమా టాక్సిక్. చెప్పిన టైంకి వస్తుందో రాదోననే డౌట్స్ ఏమీ అక్కర్లేదు. మేం ఫోకస్గా ప్రిపేర్ అవుతున్నాం, పలకరించడానికి సిద్ధమంటూ క్లారిటీ ఇచ్చేసింది టీం. ఇలాంటి క్లారిటీనే మెగాస్టార్ నుంచి కూడా వినిపించింది. సమ్మర్కి గ్యారంటీ నాది పూచి అనేశారు మెగాస్టార్. నెక్స్ట్ సమ్మర్కి చిరు మాత్రమే కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బరిలో దిగుతున్నారు. ఆల్రెడీ చికిరి చికిరి అంటూ పెద్ది పూనకాలు మొదలయ్యాయి ఫ్యాన్స్ మధ్య. ఇంతకుముందు ఇలాంటి మాస్ని ఇంటర్నేషనల్ డయాస్ చూసి ఉండకపోవచ్చు అంటూ ది ప్యారడైజ్ సినిమాను తీర్చిదిద్దుతున్నారు నాని అండ్ టీం. ప్రతి విషయంలోనూ గ్లోబల్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఆద్యంతం నవ్వులు పండించడానికి వేసవిలో వచ్చేస్తున్నామని ప్రకటించేశారు అనుదీప్. విశ్వక్ సేన్ ఫంకీ కూడా సమ్మర్ మీద ఖర్చీఫ్ వేసింది. గబ్బర్ సింగ్ రికార్డులను తిరగరాసుకోవడానికి రెడీ అవ్వండి అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా సమ్మర్లో బరిలో దించడానికి రెడీ అవుతున్నారు హరీష్ శంకర్. ఎర్లీ సమ్మర్ టు పోస్ట్ సమ్మర్ కలెక్షన్స్ ను కొల్లగొట్టడానికి కట్టుకునొచ్చేస్తున్నారు మన స్టార్లంతా. ప్రీ కోవిడ్ సమ్మర్ ని 2026లో చూడ్డానికి మీరు రెడీయేనా? అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కోసం పోటీ పెరుగుతోంది. నెక్స్ట్ నార్త్ డైరెక్టర్తోనా, మాస్ డైరెక్టర్తోనా, లేదా పాన్ ఇండియన్ కెప్టెన్సీలోనా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఐకాన్ స్టార్ దృష్టిలో ఎవరున్నట్టు? పుష్ప మాన్యా నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు కానీ ఐకాన్ స్టార్ మాత్రం ఎప్పుడో వాట్ నెక్స్ట్ అంటూ ముంబై బాట పట్టేశారు. అక్కడే షూటింగ్ జరుపుకుంటోంది అట్లీ సినిమా. గ్లోబల్ రేంజ్ కి ఇంచు కూడా తగ్గకుండా షూట్ చేస్తున్నారు అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏం చేస్తారనే టాక్ జోరందుకుంది. సంజయ్ లీలా బన్సాలీతో సినిమా ఉంటుందని నార్త్ మీడియా కోడై కూసింది. అయితే ఇప్పటిదాకా దాని గురించి ఊసే లేదు. ఆల్రెడీ చేసిన బోయపాటితో మళ్లీ సినిమా చేయడానికి బన్నీ మొగ్గు చూపుతున్నారనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. బోయపాటి సినిమా ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్నా దాని గురించి ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ఆ మధ్య ప్రశాంత్ నీల్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. ఇప్పుడు తారక్, ఆ తర్వాత ప్రభాస్ అంటూ బిజీగానే ఉంది నీల్ లైనప్. ఈ నేపథ్యంలో బన్నీ ఇమీడియట్ గా ఎవరికి కాల్ షీట్ ఇస్తారు, ఏ సీట్లోకి వెళతారా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఈ వారం థియేటర్లో ఫ్లో మెండుగానే కనిపిస్తోంది. ఇయర్ ఎండింగ్ దగ్గర పడుతూ ఉండటంతో క్లియరెన్స్ సేల్ ప్రకటించేశారు నిర్మాతలు. థియేటర్లోకి జనాలు దూసుకురావడం సంగతి సరే, వచ్చే వారం దాకా నిలదొక్కుకోగల సత్తా ఉన్న సినిమాలు ఏంటనే డిస్కషన్ షురూ అయింది. నేషనల్ క్రష్ రష్మిక మందన నటించిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా సబ్జెక్ట్ ను ఓ అబ్బాయి అర్థం చేసుకుని డైరెక్ట్ చేయడం ఈజీ పని కాదన్నది రష్మిక చెప్తోన్న మాట. ప్రతి అమ్మాయికి అబ్బాయికి కనెక్ట్ అవుతుందన్నారు. నేషనల్ క్రష్ రష్మికకు ది గర్ల్ ఫ్రెండ్ మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అటు సుధీర్ బాబుకి జటాధర్ మీద కూడా అంతే నమ్మకం కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి సోనాక్షి సిన్హా వచ్చేశారు జటాధర మూవీ కోసం. శిల్పా శిరోద్కర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ప్రమోషన్లలో పాల్గొన్నారు. జనాలందరికీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటూ సుధీర్ బాబు ప్రమోట్ చేశారు. మరి జటాధరకు ప్రజలు ఎన్ని మార్కులు వేస్తారు అన్నది తెలియాలంటే మార్నింగ్ షో పడే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలు రిలీజ్ అయిన సేమ్ డే ప్రేక్షకుల ముందుకొస్తోంది ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. తిరువీర్ హీరోగా నటించిన ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ప్రీమియర్స్ కి మంచి స్పందన వస్తోంది. సినిమా ఏమాత్రం జనాలకు నచ్చినా మంచి వసూళ్లను రాబడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు కృష్ణలీల, ప్రేమిస్తున్నా కూడా శుక్రవారం విడుదలవుతున్నాయి. తమిళం నుంచి డబ్బింగ్ మూవీ ఆర్యన్ కూడా క్యూలో ఉంది. విష్ణు విశాల్ ఆర్యన్తో పలకరిస్తే డిఎస్ ఈరేతో తెలుగు వాళ్లకి హాయ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు ప్రణవ్ మోహన్ లాల్. రకరకాల జోనర్స్తో ఈ వీక్ థియేటర్లలో సందడి కనిపించనుంది. అయితే వీటిలో నిలిచేదెన్ని, గెలిచేదెన్ని అనే డిస్కషన్ మాత్రం గట్టిగానే ఉంది. ఇండస్ట్రీలో రూమర్స్ రావడం, అవి కొన్నాళ్ల పాటు హల్చల్ అవ్వడం, ఆ తర్వాత సైలెంట్గా సెటిల్ అవ్వడం చూస్తూనే ఉంటాం. లేటెస్ట్గా ఇలాంటి రూమర్కి చెక్ పెట్టే ప్రయత్నం జరిగింది నీల్ కాంపౌండ్లో. ఇంతకీ ప్రశాంత్ నీల్ ఏం చెప్పదలుచుకున్నారు? అంతా కూల్గానే వెళుతుందా? ఇండస్ట్రీలో ఇప్పుడు అప్డేట్ల కాలం నడుస్తోంది.
అంటే జస్ట్ అప్డేట్స్ చేసుకుంటూ వెళ్లడం కాదు, జనాలకు అప్డేట్స్ ఇచ్చే కాలమన్నమాట. మహేష్ మూవీ గురించి జక్కన్న, పెద్ది గురించి బుచ్చిబాబు, ఇప్పుడు తారక్ సినిమా గురించి నీల్, ఇలా ఎవరికి వారు నయా అప్డేట్స్తో జనాలను మెస్మరైజ్ చేస్తున్నారు. తారక్ మేకోవర్ అవుతోన్న స్టిల్, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటిదాకా ఈ సినిమా హోల్డ్లో పడిందని అన్నారు. కానీ ఒక షెడ్యూల్ అయ్యాక స్క్రిప్ట్ రీవ్యాంప్ చేయడం నీల్కి అలవాటే. డ్రాగన్ విషయంలో అదే జరిగింది. కాకపోతే నెక్స్ట్ షెడ్యూల్కి కాస్త గ్యాప్ ఎక్కువ రావడంతో రూమర్స్ మొదలయ్యాయి. ఒక్క స్టిల్తో రూమర్స్కి చెక్ పెట్టేశారు తారక్, నీల్. మొదట్నుంచి వారి మధ్య బాండింగ్ గట్టిగా ఉంది అనడానికి లేటెస్ట్ అప్డేట్ సాక్ష్యం అంటున్నారు జనాలు. తారక్ మేకోవర్ని నీల్ దగ్గరుండి చూసుకోవడం ముచ్చటగా ఉందంటున్నారు. రెట్టింపు ఉత్సాహంతో, భారీతనంతో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు నీల్. ఆల్రెడీ దేవర్తో సక్సెస్ మీదున్న తారక్కి అంతకు మించిన మాస్ హిట్ అందించాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. పక్కా ఇంటర్నేషనల్ మూవీని కుక్ చేస్తున్నామనే హింట్స్ ఇస్తోంది నీల్ కాంపౌండ్. గ్రౌండ్ మనది, ఆట మనది, కానీ మన దగ్గర ఆటగాళ్లు లేకపోతే పొరుగు నుంచి ఎవరో ఒకరిని ల్యాండ్ చేసుకోవాలి. కానీ మన దగ్గర ఆటగాళ్లు ఉండి కూడా పొరుగు వాళ్ళకి ఇక్కడ స్పేస్ దొరుకుతుందంటే ఏమనుకోవాలి? సెలెక్షన్ బాలేదనా, సత్తా లేదనా? ఈ విషయాన్ని కాస్త సీరియస్గానే తీసుకోవాల్సిన టైం వచ్చింది ఇప్పుడు. థింక్ డిఫరెంట్ అనే మాటకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన కాంత ట్రైలర్ చూడగానే నచ్చేసింది జనాలకు. ఇంత వైవిధ్యమైన స్క్రిప్ట్లను ఎక్కడ పట్టుకోగలుగుతున్నారని విస్తుపోతున్నారు. అంతేకాదు, దుల్కర్ నిప్పుడు ఎవరూ మలయాళీగా చూడలేదు. ఆ స్థాయిలో తెలుగులో వరుస హిట్స్ అందుకుంటున్నారు. దుల్కర్ మాత్రమే కాదు, తెలుగు ఆడియన్స్ మనసులో చోటు కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ కూడా మంచి వెల్కమ్ చెప్పారు మనవాళ్లు. డ్యూడ్ ని ఇన్స్టెంట్ హిట్ చేసేశారు. పొరుగు రాష్ట్రాల హీరోలకు మన దగ్గర ఇంత ఆదరణ దక్కుతుంటే మన వాళ్ళెందుకు ఫెయిల్ అవుతున్నారు? సరైన కథలు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారా? ఒకే ప్రాజెక్ట్ మీద ఏళ్ల తరబడి ఉంటున్నారా? తేడా ఎక్కడ జరుగుతోంది? ఇన్ని వనరులున్నా ఉపయోగించుకోకపోతే ఎలా అనే మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి ఫిలింనగర్లో. వరుణ్ తేజ్, శర్వానంద్, సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర యంగ్ టాలెంట్ తక్కువేం కాదు. అయినా ఎందుకో సాలిడ్ హిట్స్ కి దూరంగా ఉంటున్నారు వీళ్లందరూ. ఈ పరిస్థితి మారాలి అంటే మన వాళ్ల ఆలోచన విధానం మారాలి, స్పీడ్ పెరగాలి. ఇన్ని జరిగినప్పుడు మన గ్రౌండ్లో ముందు మన విన్నర్గా నిలుస్తామన్నది ఎవరూ కాదనలేని విషయం. రేస్లో ఉన్నప్పుడు ఒక ఏడాది మిస్ అయినా అయినట్టే. రిలీజ్లు లేక మిస్ కావడం సంగతేమో కానీ రిలీజ్లు ఉన్నా అవి కాస్త ఫ్లాప్ కావడంతో జనాల దృష్టిలో పడలేకపోవడం మాత్రం దారుణం. అలా 2025ని మిస్ చేసుకున్నారు టాప్ హీరోయిన్లు నలుగురు. ఇంతకీ ఎవరు వారు? నయనతారకి నెక్స్ట్ ఇయర్ మీద ఫుల్ హోప్స్ ఉన్నాయి. కానీ ఈ ఏడాది మాత్రం పెద్దగా కలిసి రాలేదు. డిజిటల్లో టెస్ట్ రిలీజ్ అయినా అదేం పెద్దగా ఆమె కెరీర్కి ప్లస్ కాలేదు. ఇటు అనుష్క పరిస్థితి కూడా దాదాపు అంతే. ఈ ఏడాది ఘాటి వేరే లెవెల్లో పేరు తెచ్చిపెడుతుంది అనుకుంటే మొత్తానికే ఫ్లాప్ అయిపోయింది. మన హీరోయిన్లకే కాదు, నార్త్ భామలకు కూడా పెద్దగా కలిసి రాలేదు ఈ ఏడాది. ఆలియా, దీపిక ఎలాగో మిస్ చేసుకున్నారు. కానీ జాన్వీ కపూర్కి బ్యాక్ టు బ్యాక్ రిలీజులు కనిపించాయి. కానీ సక్సెస్ తెచ్చిపెట్టని రిలీజుల వల్ల ఫలితం మాత్రం ఏంటి అంటున్నారు క్రిటిక్స్. కియారా అద్వానీకి ఈ ఏడాది 2 ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు స్క్రీన్ మీదకొచ్చాయి. శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్, హృతిక్ పక్కన వార్ 2, 2 సినిమాలు ఆమెకు నిరాశనే మిగిల్చాయి. సో రిలీజులుండడం కాదు, సక్సెస్లిచ్చే సినిమాలుండడం మెయిన్ అనే అభిప్రాయానికి వచ్చేశారు మన హీరోయిన్లు. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. తెలుగు వారి నంబర్ 1 చాయిస్, తెలుగు మ్యాట్రిమోనీ.